పంచాయతీ పార్వతీపురం మండలం పార్వతీపురం మన్యం జిల్లా 1993లో ఈ ఎలగవలస గ్రామస్తులు గిరిజనులు అందరూ కూడా జాతపు కులంకు సంబంధించిన వారు గిరిజనులు ఆనాడు ప్రభుత్వం ఇందిరాగాంధీ ప్రధానంగా ఉన్నప్పుడు వీళ్ళకి డీ పట్టాలు మంజూరు చేసి గవర్నమెంట్ ల్యాండ్ సీలింగ్ కింద ఇందిరాగాంధీ ఇచ్చున్నారు. ఆ భూములేమో ఆన్లైన్ లేని భూములకి ఆన్లైన్ చేయాలి, పట్టా లేని వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా ఈ గ్రామంలో అందరూ కూడా ఆఫీసరు చుట్టూ తిరగడం అయితే జరుగుతుంది. కానీ ఒక్క ఆఫీసరు కూడా వీళ్ళ సమస్యని పట్టించుకోవడం లేదు. ఎందుకంటే వీళ్ళ సమస్యలకే ఉండిపోయినాయి కానీ సమస్యలు అయితే ఏవి పరిష్కారం అయితే చేయడం లేదు. ఈ గ్రామంలోనికి మనం వ్యవసాయ కార్మిక సంఘంగా ఈ గ్రామంలో వచ్చి మీ సమస్యలు ఏమున్నాయని అడగగా అన్నా ఎన్నో సమస్యల నుంచి మేము చేస్తున్న భూములకి సరైన హక్కులు ఆధారాలు లేవని గ్రామస్తులందరూ ముసలోలు ముడగోలు చిన్నోలు పెద్దోలు అనుకుంటూ అందరూ చెప్పిన సమస్య ప్రధానమైన సమస్య భూమి సమస్య. అంటే అడవి సెట్ల పట్టలు మరి రద్దు చెయ్యి, మాకు డీ పట్ల ఇవ్వాలి అని మొన్న కలెక్టర్ దగ్గర వచ్చాము. ఇది మాకు సమస్య. ఇదే టోటల్ ఉన్నాయి చూడు, అవి కూడా ఇచ్చిన పట్టాలు ఇచ్చారు. కానీ మామూలు ఈ గుడి కుటుంబ అడవి చెట్ల పట్టలు ఇచ్చారు. ఇప్పుడు కాదు, ఇది ఇందిరమ్మ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇచ్చారు. మరి మాకు మార్చలేదు. మాకు ఈ గ్రామంలో చూసినట్లుగైతే సమస్యలు పొట్టలుగా పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. ఏ పాలకులు కానీ ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత కానీ అలాగే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఏ సమస్యలు కూడా పట్టించుకోలేదు. గిరిజనులు సమస్యలు పట్టించుకోవాలంటే మీరు ఆఫీసులో ఉండడం కాదు, వాళ్ళ నివాసము ఎలాగున్నది, వాళ్ళ జీవన విధానం ఎలాగుంది, వాళ్ళ గ్రామాల్లో రండి మీరు చూడండి. ఇప్పుడే స్కూల్ అయితే ఈ గ్రామంలో ఉంది. ఎలగవలస పంచాయతీ ఎలగవలస గ్రామంలో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో 35 మంది పిల్లలు అయితే ఉన్నారు. 3 టీచర్లు ఉన్నారు. ఒకే ఒక స్కూల్ ఉంది. పక్కన పాడుబడిపోతున్న ఒక స్కూల్ ఉంది. నాడు నేడు కార్యక్రమంలో గవర్నమెంట్ పెద్ద గొప్పలు చెప్పుకుంటారు. ఇదిగో నాడు నేడు కార్యక్రమంలో స్కూళ్ళు అన్ని అభివృద్ధి చేశాం, బాగు చేశాం అని ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఈ గ్రామంలో వచ్చి నాడు నేడు కార్యక్రమంలో ఏ స్కూల్ బాగు చేశారంటే ఆ స్కూల్ అంతా కూడా పాడుబడిన బంగాళాలాగా కనిపిస్తుంది. అక్కడ 35 మంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకి 3 టీచర్లు ఉన్నారు. ఎవరికి ఏ క్లాస్ చెప్తున్నారో పిల్లలకు కూడా కనీసం అర్థం అవలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఆ మాస్టర్ గట్టి క్లాస్ చెప్తే ఈ మాస్టర్ కనబడుతుంది, ఈ మాస్టర్ గట్టిగా క్లాస్ చెప్తే ఆ మాస్టర్ కనబడుతుంది. పిల్లలు అసలు ఏం నేర్చుకుంటున్నారు, ఏ విద్యాబోధలు నేర్చుకుంటున్నారు అనేది కూడా ఈ రోజు తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఈ ఎలగవలస పంచాయతీ అయితే ఎడగొట్టడం అంటే పేరు మాత్రమే. ములగ పంచాయతీ నుంచి ఎలగొలస పంచాయతీ అయితే ఎడగొట్టారు. కానీ పరిపాలన అంతా కూడా ములగ పంచాయతీ నుంచే జరుగుతుంది. పంచాయతీ ఎడగొట్టామంటే ఎక్కడి నుంచి అధికారులు కూడా పరిపాలన చేయాలి. ఎక్కడికి కూడా ఒక గ్రామ సచివాలయం రావాలి, ఈఆర్ఓ రావాలి, అలాగే సెక్రటరీ రావాలి, గ్రామ స్థాయిలో అధికారులు అందరూ కూడా ఈ గ్రామానికి రావాలి. ఇక్కడ పంచాయతీ బిల్డింగులు ఉండాలి, ఇక్కడ నుంచి అధికారులు అందరూ కూడా ఉండాలి. ఈ గ్రామం కూడా ఒక రెవెన్యూ గ్రామం కూడా ఏర్పాటు చేయాలి. అంతే గిరిజనులు నివసిస్తున్న గ్రామాల్లో మీరు పంచాయతీలు కావాలనుకుంటున్నారు కనుక పంచాయతీలు అయితే మేము ఇచ్చేసాం. కానీ పరిపాలన అంతా కూడా మాకు అనుకూలంగా ఎక్కడైతే ఉందో అక్కడి నుంచే కొనసాగిస్తున్నారు. ఇది ఎంత బాధాకరం, ఎంత సిగ్గుచేటు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మా గిరిజనులందరి పక్షాన మా వ్యవసాయ కార్మిక సంఘంగా అడుగుతున్నాం, మీరు పంచాయతీలు ఎడగొట్టడమే కాదు పంచాయతీలతో బదులుగా మా జీవితాలు మా బతుకులతో మీరు ఆడుకుంటున్నారు. పంచాయతీ ఎడగొట్టారంటే మాకు కేటాయించండి. ఎందుకంటే మనము మా గ్రామంలో ఏది అభివృద్ధి చేసుకోవాలంటే చాలా బాధాకరంగా ఉంది. మా గ్రామం అభివృద్ధి అయితే లేదు. తాగునీరు కూడా ఇబ్బంది పడుతున్నాం. ట్యాంక్ అయితే ఎప్పుడో ఇచ్చున్నారు. ఆ ట్యాంక్ కూడా రిపేర్ వర్క్ అయిపోయింది. ఆ రిపేర్ వర్క్ కూడా చేయమని గ్రామస్తులు అందరూ కూడా చెప్తున్నా కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇలాంటి సమస్యలు ఈ గ్రామంలో ఉన్నాయి. ఏ అధికారైనా వచ్చి ఈ గిరిజనులు ఏ సమస్యలతో ఉన్నారనేది ఎవరైనా అడిగారా? గతంలో టీడీపీగా ఉన్న పాలనలో
ఎంపీపీ అనే మేడం గారు ఒక మేడం గారు ఉండే గతంలో. ఆ మేడం గారు అయితే గ్రామానికి తిరిగి సమస్యలు తెలుసుకునేది. ఇప్పుడు ఈ పాలనలో వైసీపీ పాలనలో మాత్రం ఎంపీపీ ఎవరో కూడా మాకు తెలియదు. ఇప్పుడు దాకా ఏ గ్రామంలో తిరిగింది కూడా మేము చూడలేదు. ఇప్పుడేమో మాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఎవరికి చెప్పుకుందామన్నా చెప్పడానికి మాకు అవకాశం లేదు. కనుక మాకు ఇప్పుడు ఈ ఎంపీపీ ఎవరో మాకు తెలియకపోవడం వల్ల ఇప్పుడు మా సమస్యలు చెప్పుకోవాలన్నా సరే చాలా ఇబ్బందిగా ఉంది. పంచాయతీ ఉపాధి పనులు లేవు, నీళ్లు లేవు, మాకు పొలం కూడా బాగులేదు, కూడా బాగులేదు, ఊరి పేరే లేదు, మా పంచాయతీ ఊరి పేరు ఆ లైన్ కూడా లేదు. అంతే ఎవరో మాకు తెలియకుంటుంది. గతసారి అయితే వచ్చింది, ఇప్పుడు ఎవరు రావట్లేదు మా పంచాయతీకి, మాకెవరికి తెలియలేదు. ఉపాధి పని లేకపోతే మేము ఎలాగ బతుకుతాము, పిల్లలతో మేము ఎలాగ పెంచుకుంటాము. మాకు ఉపాధి పని కావాలని మేము